లిక్కర్ స్కామ్ దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వక్తల ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 150 మంది వక్తలకు శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతాయని వివరించారు. సేవా దృక్పథంతో రాజకీయాలను సాగించాలని పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ని నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మార్చ్ 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు మండల ప్రశిక్షణ కార్యక్రమాలు జరగబోతున్నాయి. తర్వాత జిల్లా ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. దాని తర్వాత రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా 3 అంచెల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అతి ముఖ్యమైన అంశం ఉందో రాజకీయాల్లో సిద్ధాంత రహిత కాకుండా సిద్ధాంత హిత రాజకీయాలు జరగాలని, ఆ విధంగా సిద్ధాంత ఆలోచన, అలాగే మన పని విధానం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలు ఏ పద్ధతిలో పనిచేయాలి, కార్య పద్ధతి అంటారు, ఆ విధంగా దాంతోపాటు వాళ్లలో నాయకత్వ పట్టిమ పెంచుకోవడానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలైతే ప్రవేశపెట్టిందో ఆ పథకాల్లో ఏ విధంగా మనం పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, దాంతోపాటు రాబో అనేక రకాల కార్యక్రమాల్లో మన భూమికి ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి చేయడానికి మనం కావలసిన నేపథ్యం ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలు తెలియజేసే విధంగా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. సుమారు 7 కాలాంశాలతో మండల ప్రశిక్షణ కార్యక్రమం 24 గంటల పాటు జరుగుతుంది. అలాగే ఏదైతే జిల్లా స్థాయి ప్రశిక్షణ సుమారు 11 అంశాలతో అది 2 రోజుల పాటు ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు సుమారు 17 కాలాంశాలతో జరుగుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకే ప్రత్యేకత. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు చేయటం, ప్రతి 6 సంవత్సరాలకి దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయటం, ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిగా కార్యకర్త భావించి కేవలం రాజకీయ పరిజ్ఞానంతో పాటు సామాజిక పరిజ్ఞానం, అలాగే సేవా దృక్పథం కావాలి. ఆ విధమైన దృక్పథంతోనే రాజకీయాల్లో పనిచేయాలనే ఒక లక్ష్యంతో పెద్దలు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వాళ్ళ నేపథ్యంలో పార్టీ ఆ విధంగా ప్రారంభమే. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే జేపీ నడ్డా గారు, ప్రస్తుతం మా నితిన్ నవీన్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.